ఓం శ్రీ సద్గురు మహా అగస్త్యాయ నమో నమః. 49 రోజుల చక్ర ధ్యాన సాధన తర్వాత చేయవలసిన యోగ ధ్యానములపై సద్గురు అనుగ్రహ భాషణం. ఈశ్వరుని మహాకాంతికి నమస్కరించి మహా అగస్త్యుణ్ణి మాట్లాడుతున్నాను. ప్రేమగల మానవులు చేసినటువంటి పుణ్య కార్యాల ద్వారా ఈ భూమిపై లెక్కలేనన్ని ఉన్నత ఆత్మల శక్తులు రెట్టింపు అయి ఉన్నవి. ఎందుకంటే చక్రాలన్నీ శుద్ధమయ్యే కొలది శూన్యాలు పెరుగును. అప్పుడు దైవ శక్తులు శూన్యంలోకి సులభంగా ప్రవేశించగలవు. చాలా తక్కువ మంది మానవులు మాత్రమే ఈ ప్రక్రియలు అభ్యసించినప్పటికీ పూర్తి 49 రోజులు పాటు సాధన చేసిన వారి మనస్సులలో మరియు శరీరాలలో శక్తి అద్భుతంగా పెరగగలదు. వీరందరూ ఆది పరాశక్తి యొక్క సంక్షేపణ వలన ఉదయించే శక్తులను సులభముగా పొందగలరు. ఒక వ్యక్తి ఈ యోగ ప్రక్రియలను ఆచరించినచో అనేక వేల మానవులు దీని వలన ఫలితాన్ని పొందగలరు. కావున ఈ యోగ సాధనలను అందరూ చేపట్టి కొనసాగించవలెను. అయితే వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమిని అనగా రాబో పౌర్ణమిని అత్యంత పవిత్రమైన రోజుగా భావించి ఆ రోజున ఈ యోగ క్రియలను చేయవలసి ఉన్నది. సాయంకాలం ఉదయించే చంద్రుణ్ణి పూజించి నేను మరలా చేపట్టబో ప్రతి సాధనకు దేవతల అనుగ్రహము వారి శక్తి సహాయాలను అర్థిస్తున్నాను అని లోతుగా భక్తితో పలికి ప్రార్థించవలెను. మరుసటి రోజు ఆదివారం నాడు సూర్యుని శక్తి అత్యంత తీవ్రంగా ఉన్నప్పుడు తెల్లవారుజామున మరలా సాధన ప్రారంభించాలి. అంటే సూర్యుని శక్తి అత్యంత తీవ్రంగా ఉన్నప్పుడు అంటే మధ్యాహ్నం అని అర్థం కాదు ఇక్కడ. మరుసటి రోజు ఆదివారం నాడు ఆ పాయింట్ పట్టుకోవాలి. ఆదివారం నాడు సూర్యుని శక్తి తీవ్రంగా ఉంటుందని అంతకుముందు మెసేజ్లో చెప్పారు. సోమవారం నాడు చంద్రుని శక్తి, అలా ఒక్కొక్క వారం ఆయా సంబంధిత గ్రహాల శక్తులు భూమిపైకి అధికంగా ప్రసరిస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ అది చెప్తున్నారు. మరుసటి రోజు ఆదివారం నాడు అనగా పౌర్ణమికి మరునాడు సూర్యుని శక్తి అత్యంత తీవ్రంగా ఉన్న ఆ సమయంలో తెల్లవారుజామున అనగా ఆదివారం తెల్లవారుజామున మళ్ళీ సాధన ప్రారంభించాలి. శరీరంలోని చక్రముల శుద్ధీకరణ అనేది అత్యంత ఉన్నతమైన పని. అయితే ఆ పని కొనసాగుతూ ఉండును అని గ్రహించండి. ఇది జయంతమ్మ కూడా చెప్పారు, అప్ప చెప్పారని. ఈ 49 రోజుల పాటు మనం 7 రోజులు ఒక చక్రానికి చేస్తే అది సఫిషియెంట్ కాదు. అయితే వాళ్ళు స్వయంగా దగ్గరుండి లోపల దిగి మ్యాక్సిమం క్లీన్ అయ్యేదానికి ఆ బేస్ వేసేసారు వాళ్ళు. అంటే తర్వాత మనం ప్రక్రియలు చేసుకుంటూ పోతుంటే అవి క్లీన్ అవుతుంది. మొదటి నుంచి మనం చేసుకుంటే అది కాదు. వాళ్ళు అందుకని బాగా బేస్ తయారు చేసేసారు వాళ్ళు, మన చక్రాల క్లీనింగ్ బేస్. సో ఈ 7 రోజులు అది ప్రారంభమైంది. అందువల్ల ఇంకా మీట మనం చేసేదానికి అది చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. అందుకని చెప్తున్నారు. కాబట్టి అది అంతటితో అయిపోలేదు. ఇకపై స్టార్ట్ అవుతుంది మన క్లీనింగ్. మనంతటి మనం చేసుకోవడం ప్రాపర్గా, దైవ సహాయం కూడా ఉంటుంది. అదే చెప్తున్నారు. శరీరంలోని చక్రముల శుద్ధీకరణ అనేది అత్యంత ఉన్నతమైన పని. అయితే ఆ పని కొనసాగుతూ ఉండును అని గ్రహించండి. అందరూ పూర్ణచంద్రునికి నమస్కరించి దర్శించి అనుభూతి చెంది స్తుతించి నా ఆత్మ అతని సంపూర్ణ శక్తులను అనగా చంద్రుని సంపూర్ణ శక్తులను పొందాలి అనుకుంటూ ప్రార్థన చేయాలి. తరువాత మరునాడు సూర్యోదయం సమయంలో మూలాధార యోగ క్రియలను చేయవలను. ప్రతి ఒక్కరూ సూర్యోదయము సూర్యాస్తమయము అను 2 పొద్దులలో ఈ యోగ క్రియలను చేసినచో సంపూర్ణ ఫలితములు లభించగలవు. మీరు పూర్తి ప్రయోజనం పొందాలంటే కష్టపడవలసినదే. ప్రతిరోజు ఒక్కొక్క చక్రాన్ని శుద్ధి చేయుట అనేది అసాధ్యమైన కార్యమే. లోతుగా సాధన చేయుట అనగా మూలాధార చక్రమును కనీసం 1 మండల కాలము పాటు శుద్ధి చేసే సాధన చేయవలసి ఉన్నది. ప్రతి ఒక్క శరీరము పంచభూత మూలకాలతో నిండి ఉండును. పంచదేహములకు కూడా దృఢంగా యోగ సాధన చేయుట మంచిది. అయితే మూలాధార చక్రం అనేది ఈ 5 దేహాలలోనూ ఒకే చక్రముగా పరిగణించబడుతున్నది.
అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే మహా అగస్త్యుల వారు మూలాధార చక్రానికి ఒక్కదానికే మండల కాలం చేయాలి. అది మీకు కష్టమే అయినా కూడా కష్టపడాల్సిందే తప్పదు మంచి ప్రయోజనం పొందాలంటే. అయితే దాన్ని ఎలా చేయాలంటే మండల కాలం చెయ్యాలి. ఇక్కడ ప్రతి ఒక్క శరీరము పంచభూత మూలకాలతో నిండి ఉండును. అదే మనం చేసాం ఈ 49 రోజులు. 5 రోజులేమో పంచభూత మూలకాల్లో ఉండే ఆయా మూలాధారం, స్వాదిష్టానం అలా చేసాం విడిగా. ఆ చేశాక మిగతా 2 రోజులు ఆ శక్తులన్నీ గమనిస్తూ ధ్యాన సాధనలు చేసుకున్నాం. సో, ఆ విధంగా చేయడం మంచిది. కానీ పంచదేహాలకు దృఢంగా సాధన చేయటం మంచిదే. అయితే మూలాధార చక్రం అనేది ఈ 5 దేహాల్లో ఒకే చక్రంగా పరిగణించబడుతున్నది. మన మూలాధారం అనంగానే ఒక చక్రమే అంటాం గదా! విడివిడిగా. వాళ్ళు డీప్ క్లెన్సింగ్ కోసం అలా విడదీసి చేసి ఇచ్చేశారు. ఇకపై మనం చేసుకునేది ఒక మూలాధార చక్రం అంటే ఒక మూలాధార చక్రం. అంతే. విడివిడిగా 5 దేహాలు అక్కర్లేదు. అంటే మనం చేసుకోలేం కాబట్టి. అలా చెప్పారు. అందుకని అన్ని దేహాలలోని మూలాధార చక్రమును కలిపి ఒకే యోగ సాధనను ఒకటిగా కలిపియే యోగ సాధనను చేయవలెను. దేవతలు సహాయం చేసినప్పటికీ వారు శరీరంలో నివసించలేరు. అంటే ఈ 7 రోజుల పాటు ఉండి చేశారు కదా! అలా ఎప్పటికీ వాళ్ళు శరీరంలో అయితే ఉండిపోలేరు మన శరీరంలో. వాళ్ళు అలా ఉండలేరు కాబట్టి ఇంకపై మనం సెల్ఫ్ హెల్ప్ చేసుకోవాలి. దేవతలు సహాయం చేసినప్పటికీ వారు శరీరంలో నివసించలేరు. వెలుపల నుండి మాత్రమే సహాయం చేయగలరు. కావున ఒక మండల కాలము అను 48 రోజులు మూలాధార యోగ క్రియలు అయిన గుంజీలు రోజుకి 21 సార్లు చేసి అటుపై కొద్ది నిమిషాల పాటు లోతుగా ధ్యానంలో ఉండవలెను. అంతకుముందు మన మూలాధారానికి గుంజీలు చేసేవాళ్ళం. ఆ తర్వాత ధ్యానంలో ఉండేవాళ్ళం. అంటే దీనికి గైడెడ్ మెడిటేషన్ అమ్మ ఇస్తారు. ముందు దాని ఇంట్రొడక్షన్ అంతా ఇస్తున్నారప్ప. సో 21 సార్లు చేసి అంటే ప్రతిరోజు 48 డేస్ పాటు ప్రతిరోజు 21 సార్లు చేయాలి మనం. కొద్ది నిమిషాల పాటు లోతుగా ధ్యానంలో ఉండాలి. 49వ దినమున పూర్తిగా మౌనముగా ఉండి 1-2 గడియల కాలము పాటు దీర్ఘముగా అమరి కూర్చొని ధ్యానము చేసుకొని మూలాధారంలోని కదలికలను పూర్తిగా తెలుసుకొనవలెను. అంటే 48 రోజులు చేశాక ఈ విధంగా రోజుకు 21 రోజుల చొప్పున కొంచెంసేపు ధ్యానం అది చేసుకుంటూ ఈ ప్రక్రియ చేసి 49వ రోజున పూర్తిగా మౌనంగా ఉండి ఆ రోజున 24 నిమిషాలు కానీ లేదా 48 నిమిషాల పాటు ఉంటే ఇంకా మంచిది. బాగా దీర్ఘంగా కూర్చొని మూలాధారంలో ఏం చేంజెస్ జరిగాయి మనం 48 రోజుల పాటు చేసినప్పుడు ఎలా జరిగాయి అవన్నీ గమనిస్తూ ఆ విధంగా ధ్యానం చేసుకోమన్నారు. వీలైనచో ఉదయము సాయంత్రము ధ్యానం చేసుకొనవచ్చును. అంటే ఈ 48 రోజుల పాటు మనం చేసినప్పుడు ఉదయం సాయంత్రం 2 పూటలా కూడా ధ్యానం చేసుకొనవచ్చును. లేదా ఒక రోజులో ఒకసారి ధ్యానం చేసుకున్నా కూడా మంచిదే. అంతేకాక కొన్నిసార్లు అంటే మరి 1, 2 కాకుండా ఒక 3, 4 సార్లు అనమాట. కొన్నిసార్లు అంటే అలా కూడా సాధన చేస్తే సానుకూల ఫలితాలను ఇవ్వగలదు. అంటే మన శక్తికి అనుసారంగా ఓపిక ఉంటే ఈ మూలాధార చక్ర సాధన, ధ్యానం అనేది పొద్దున, సాయంత్రము చేసుకుంటే మంచిదే. అలా చేయకుండా ఒక్కసారి చేసినా మంచిదే. అలా కాకుండా ఇంకా 2, 3 లేదా 4 సార్లు అలా చేస్తే ఇంకా చాలా మంచిదనమాట. ఈ విధంగా మూలాధారమునకై ఒక మండల కాలం పాటు సాధన చేసిన పిమ్మట ఒక దినము లోతైన ధ్యాన సాధన చేసి కూడా ఫలితము పొందవచ్చును. అంటే అదే 49వ రోజు పైన చెప్పిందే మళ్ళీ చెప్తున్నారు. తరువాత మరలా ఒక మండల కాలము పాటు స్వాధిష్టాన చక్రము కోసమై యోగ క్రియలను పైన తెలిపిన విధముగానే అనుదినము 21 సార్లు చేయుచు ఫలితములను పొందవచ్చును. అంటే ఇక్కడ మనకు తెలుసు కదా మూలాధారం అంటే గుంజీలు, స్వాధిష్టాన చక్రం అంటే ఏంటి, తర్వాత మణిపురం అంటే ఏం చెయ్యాలి, అనాహతం ఏం చేయాలి, సూర్య నమస్కారం, అలా ఒక్కొక్క దానికి ఏ దేవుడికి ఆ దేవుడికి మనం దండం పెట్టుకొని ప్రార్థన చేసుకొని ఆయా యోగ క్రియలను మనం చెయ్యాలి. అలా చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. అయితే 21 సార్లు రోజుకు చెయ్యాలి. మూలాధారంలాగే స్వాధిష్టానానికి కూడా, మణిపురానికి కూడా, అలా అన్నిటికీ 7 చక్రాలకు అనుదినము 21 సార్లు చేయొచ్చు ఫలితమును పొందవచ్చును. శ్రద్ధగా స్థిరంగా కూర్చొని ధ్యానం చేయుట ద్వారా భావనా స్థితులు అధికమగుతున్నవని కూడా తెలుసుకొనగలరు. అమ్మ ఎప్పుడు చెప్తుంటారు కదా మనకు
ఆహ్, భావనలు ఉంటేనే మనము అన్నీ తెలుసుకోగలము. భావనల సహాయంతో లోపలికి వెళ్ళి ఎలక్ట్రాన్ వరకు వెళ్ళి, ఇంకా ప్రోటాన్ ఆ మాయ దాటుకొని ప్రోటాన్, ఇంకా తర్వాత ఇంకా న్యూట్రాన్ అంత లోపలికి వెళ్తే మనం వెలుగు చూస్తాము. ఆ వెలుగు నుంచి భావనా స్థితులు మనలో, ఆ ఫీలింగ్స్ ఉచ్చ స్థితులు అవన్నీ కూడా మనలో, ఇంకా ప్రేమ ఇవన్నీ మంచి మంచి ఏ గుణములకు సంబంధించిన భావనలు బయటకొస్తాయి. అవన్నీ అధికం అవుతున్నాయి అని కూడా మనము ధ్యానం చేసినప్పుడు కనుక్కోవచ్చట. అంటే మనం ఫీల్ చేయొచ్చు అంటున్నారు అప్ప. ఎందుకని 48 రోజుల పాటు 21 సార్లు రోజుకి చేస్తే మంచి సాధన కదా! అలా సాధన చేసినప్పుడు ధ్యానానికి కూర్చున్నప్పుడు మనకు వెంటనే ఈ విషయం అర్థమవుతుంది అంటున్నారు. 49వ రోజున ప్రశాంతంగా ధ్యానం చేసుకున్నప్పుడు అది ఫలితములను ఇచ్చును. ఈ విధంగా మండలమునకు ఒక చక్రము చొప్పున 7 చక్రములకు సాధనను చేసి ఫలితమును పొందండి. వాయుదేహ సాధన వలె రోజుకి 21 సార్లు చొప్పున ప్రతిరోజు చేయవలెను. ఇక్కడ వాయుదేహ సాధన అని ఎందుకు మెన్షన్ చేశారంటే, మనం రోజు చేసేటప్పుడు 7తో స్టార్ట్ అవుతుంది. 7, 14, 21 అలా పోతుంది కదా నంబరు. నంబర్ ఆఫ్ టైమ్స్ ఆహ్, మనం చేసే సాధన. అది వాయుదేహ సాధనలాగా ఉండాలి అంటున్నారు. అంటే పృథ్వీ, జల, వాయు. వాయుదేహం వచ్చేప్పటికి 21 సార్లు అవుతుంది మనకు సాధన ఎన్ని రౌండ్స్ చేయాలనేది. అందుకని ఆ పాయింట్ తీసుకున్నారు అప్ప. అంటే స్ట్రాంగ్‌గా చేయాలి కదా! మనం ఒక రోజుకి ఒక్కసారే చేస్తున్నాం. రోజంతా చెయ్యట్లే. అందుకోసం బాగా గట్టిగా ఉండాలి అని 21 నంబరు ఎంచుకున్నారు అప్ప. 21 సార్లు చొప్పున వాయుదేహం వలె చెయ్యాలి ప్రతిరోజు. ఎందుకంటే రోజుకు ఒకసారి చేసినా కూడా వీర్యవంతంగా అమరిపోవాలి. అంటే ఒక రోజు ఒక్కసారి చేసినా కూడా అది సూపర్‌గా స్ట్రాంగ్‌గా అమరిపోవాలి. అందువల్ల 21 నంబరు ఎంచుకున్నాను అంటున్నారు. అంతేకాక ఒకే పనిని అనుదినము మరల చేయటం వలన దేహము, బుద్ధి, భావన మొదలైనవి సులభముగా ప్రకాశించి సంక్షేపించగలవు. అంటే ఫస్టు అవి వెలికి రావాలి. ప్రకాశించి ఈ భావనలు ఇవన్నీ కూడా బుద్ధి ఇవన్నీ గూడా బయటకి రావాలి. మనం బాగా అవి విస్తృతమై మన లైఫ్‌లో ప్రకాశించాలి. ఆ తర్వాత భావనారహిత స్థితికి అంటే శివ స్థితికి మనం వెళ్ళిపోతాం. మొదట అమ్మ స్థితి ఈ భావనలతో కూడింది. ఆ తర్వాత అమ్మ వెళ్ళి సంక్షేపణ అయిపోతుంది గాబట్టి మన బుద్ధి సంక్షేపణ అయిపోతుంది. భావన గూడా వెళ్ళిపోయి భావరహిత భావన వచ్చేస్తుంది మనకు. అంటే శివుడి భావన అది. అలా అయిపోవాలి. బుద్ధి, భావన మొదలైనవి సులభముగా ప్రకాశించి సంక్షేపించును అంటే దాని అర్థం అది. కావున భావనలతో స్వీకరించి వ్యవహరించినచో మంచిది. అంటే ఇక్కడ ఈ నేను చెప్పే ఈ విషయాలను మహా అగస్త్యుల వారు అంటున్నారు. నేను చెప్పే ఈ విషయాలను బుద్ధి తెలివితేటలతో ఏదో చెవితో వినడం కాకుండా లోపల ఇంటర్నల్ ఫీలింగ్స్‌తో వీటిని యాక్సెప్ట్ చేసుకొని చెయ్యండి అంటున్నారు. అది చెప్తున్నారు. కొత్తవారు కూడా ఈ యోగ క్రియలను చేయవచ్చును. అంటే ఈ విధంగా ఒక్కొక్క చక్రానికి 7 చక్రాలకు 48 రోజుల చొప్పున అంటే మనం చేస్తున్నాం గదా! మనం పాతవాళ్ళం. అంటే ఫస్ట్ గ్రూప్ వాళ్ళం. తర్వాత వచ్చి జాయిన్ అయ్యే వాళ్ళందరూ కొత్త వాళ్ళు. వీళ్ళు కూడా ఇది చెయ్యొచ్చట. వీటిని ఏ రోజైనా వారు ప్రారంభించవచ్చును. అయితే మొదటి బృందం వారు అంటే మనము మాత్రమే వైశాఖ మాసంలో ఉదయించే పౌర్ణమిని వీక్షిస్తూ ఈ ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ ఈ అభ్యాసాలను స్వీకరించి వాటి వల్ల ప్రయోజనం పొందాలి అని ప్రార్థన చేసి సాధన ప్రారంభించాలి. అంటే మూలాధార చక్రానికి మొదటి రోజు మనం ఈ విధంగా సంకల్పం చేసుకొని అంటే మనం చేసే ఈ సాధన మన మూలాధార చక్రం ఇతర చక్రాలకు లాభం కాకుండా మొదట ఇతరులందరికీ కూడా మేము చేసే ఈ సాధనల వల్ల వచ్చే శక్తులు వాళ్ళు కూడా దీంతో ప్రేరణ పొంది వాళ్ళు కూడా ఇవన్నీ చెయ్యాలి అని కోరుకుంటూ సంకల్పం చేసుకొని సాధన ప్రారంభించాలి. ఆదివారం నాడు సూర్యుడు అనుకూల శక్తులను అనుగ్రహించగలడు. ఈ సాధనకు అనుకూలమైన శక్తులను ఆదివారం మనం స్టార్ట్ చేయబోతున్నాం కాబట్టి అంటే పౌర్ణమి మరునాడు ఆదివారం సూర్యుడు మనల్ని ఆశీర్వదించి అనుగ్రహ శక్తులను అందించగలడు అంటున్నారు. తరువాత ఎవరైనా ఏ రోజైనా సాధన మొదలుపెట్టి నిరంతరంగా చేసుకొనవచ్చును. 7 చక్రములకు ప్రతి చక్రము 49 రోజుల పాటు చొప్పున ప్రత్యేకముగా విడిగా చేసినప్పుడు అతి ఉత్తమ ఫలితములను పొందగలరు. 343 సార్లు చేసే ప్రక్రియలు శరీరమును శుద్ధి చేసి ప్రాణము, ఆత్మ ఒకటిగా కలిసిపోవటకు సహాయపడును. అంటే ఈ ప్రక్రియల వల్ల ఏమవుతుంది? శూన్యాలు పెరుగుతాయి. శూన్యాలు పెరిగినప్పుడు అక్కడ దైవకాంతి
ప్రసరిస్తూ ఉంటుంది. అందువల్ల ప్రాణం పుంజుకొని శక్తిహీనమైన మన ప్రాణశక్తి అంటే ఆదిశక్తి మెల్లిమెల్లిగా తన లైట్ బ్రిడ్జ్ని పెద్దది చేసుకుంటూ వెళ్ళి ఆత్మతో కలిసిపోతుంది. అది దీనిని తెలుసుకున్న వారు ఒకటిగా చేరి అనేక మందిచే ఈ యోగ ప్రక్రియలను చేయించినప్పుడు ఉన్నతమైన ఫలితములను లభించగలవు. ఇది మనకి ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇస్తున్నారంటే, ఇప్పుడు ఇది తెలిసేసుకొని మన మెడిటేషన్ వచ్చే లోపల చాలా మందిని మనం ఈచ్ అండ్ ఎవ్రీవన్ మన వాళ్ళను, మన ఇంట్లో వాళ్ళను, బయట వాళ్ళను, ఫ్రెండ్స్ని, తెలిసిన వాళ్ళని, తెలియని వాళ్ళని అందరినీ కలిసి దీనివల్ల ఈ ప్రయోజనాలు ఉన్నాయని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళను ప్రేరణ ఇచ్చి చేయిపించమని అంటున్నారు. దానివల్ల మన సాధన కన్నా కూడా అధిక ఫలితాలు మనకు దొరుకుతాయి అంటున్నారు అగస్త్యుల వారు. గ్రహించి ఉన్నత స్థితికి చేరవలను. నా పరిపూర్ణమైన ఆశీస్సులు.